బయట అన్నాడు ఏం కాదు బయట మీకు ఆల్రెడీ ఈ బిల్డింగ్ గురించి తెలుసు 1 year బ్యాక్ ఇక్కడ ఒక దెయ్యం సైకోస్ వచ్చింది వాళ్ళని పట్టుకోవడానికి వచ్చాం మనం అసలు ఏమో అర్థం కాదు ఇప్పుడు నీకు చూపించాలంతే కదా నా వెనకాల పదన్నా బాబోయ్ అక్కడ లేదుగా శ్యామ్ మనమే చూసాం కదా అదే కదా శ్యామ్ దగ్గర త్వరగా అన్న ఏమైందన్న అసలు ఇక్కడ లేదన్నా ఇక్కడ మా కళ్ళ ముందు వెళ్ళాను మేము ఉందా ఉందా లోపల ఉందన్నా మన కళ్ళ ముందు వెళ్ళి మాయమే కనపడలేదు నిజంగా ఉందా నిజంగా ఉందా గైస్ నేను భయపడ్డానికి కారణం ఏంటంటే మేము వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఎవరో కనపడలేదు ఈయనకి వెంటనే కనిపించిందంటే అది ఆత్మేమో అనుకున్నాను అనమాట ఎందుకంటే ఆయన మాంత్రికుడు కాబట్టి కనబడినట్టుంది ఎక్కడుందో తెలిసిపోయింది సో చాలాసేపు అయితే తిప్పించింది ఫైనల్గా దొరికేసింది మైండ్ బ్లోయింగ్గా ఉంది మనం ఏదో పిచ్చి వేషాలు వేస్తాం గైస్ ఎవరైతే మేము పిచ్చి వేషాలు వేస్తాం అనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నా గైస్ ఇంకా ఎవరితో వేయాలో అర్థం కావట్లేదు దేవుడితో కళ్ళ ముందు లోపలికి వచ్చింది మేము వచ్చి చూస్తే లేదు ఇప్పుడు నేను చూస్తే ఇక్కడ ఉంది తన ఆత్మయ్యం మాకు కనపడలేదు శ్యామ్ నీకు కూడా కనపడలేదు అదే కదా మీరు నమ్మంటే నమ్మకపోండి నాకు ఏం ప్రాబ్లం లేదు గైస్ నాకు జరిగింది చెప్తున్నా కర్మరా బాబు ఆడియన్స్ ఏమో నమ్మరా అప్పుడు కూడా చేయదు బాగా పట్టుకున్న పూజ ఏదో చేసి ఆమె దెయ్యం వదిలేస్తే వెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళి జాగ్రత్త జాగ్రత్త పాపం సర్లే దెయ్యం ఉంది కదా మనం ఏం చేయలేము ఇంకా శ్యామ్ జాగ్రత్త నేను పడిపోతాను నా పోయి ఇప్పుడు దెయ్యాన్ని పిలిచేస్తాను కూర్చో అన్నా ఏం చేద్దామన్నా ఈ రోజు ఏదైనా బాబు త్వరగా వదిలించేస్తే పోదాం నాకు నుంచి నాకేమర్థం కావట్లేదు ఏదో పిచ్చి నేను ఆగు కార్లో 5 నిమిషాలు మాత్రం నలుగుకొని వచ్చుకుంటా ఈ లోపల నేను వచ్చేవా కాపాడు సరేనా మీ కుంకుమ పసుపు ప్యాకెట్లు కూడా అవసరం లేదు సరేనా ఓకేనా ఓకే రైట్ నేను పోయేసి వస్తా అన్న మమ్మల్ని ఏమైనా చేయదు కదా ఏంటి అంత చూడొస్తుంది లాగే లేట్ టైం అయ్యా అది లేచి పారిపోయిరా నాకు తేడా పడుతుంది మొహం మీద రెక్కింది అనుకో నా పని అయిపోతుంది చూస్తేనే భయం వేస్తుందిరా బాబు శ్యామ బయట అన్నాడు ఏం కాదు బయట అన్నాడు ఏం కాదు చెయ్యవరా బాబు చెయ్యవరా దీని మీద ఇదిగో ఇది చూడు ఒకసారి ఈ రాయికి తగిలి పడ్డాను రా కింద దాని మీద తలకాయ పడలేదు చచ్చు అమ్మ దీని అమ్మ మళ్ళీ తప్పించుకోరా
ఎక్కడా స్వామి ఎక్కడ ఉంటారన్నారు? కార్ దగ్గరికి వెళ్ళాను అన్నాడు. అటు ఇటు శ్యామ్దా అన్నా స్వామి దగ్గరికి వెళ్దాం. స్పీడ్ ఆయన 5 నిమిషాలు ఆగమంటున్నాడు, జస్ట్ ఆయన చూపించండి. వెళ్ళిపోమంటున్నారు. ముందుకు వెళ్దాం, మరి ఏం చేస్తాం. గైస్ ఎలాగో ఛార్జింగ్ అయిపోయింది, బ్యాటరీ మారుస్తాయి లోపు. ఆగన్నా. స్వామీజీ ఆయన ఏదో చేసుకుంటున్నారు కదా మంత్ర పరీక్ష, మనం లోపలికి వెళ్దాం. టైం వేస్ట్ చేయొద్దు. బ్యాటరీ ఏమైనా చేంజ్ అయినా పెద్ద లైట్ది లేదు, ఒక బ్యాటరీ దగ్గర పెట్టి సేఫ్లో పెట్టుకుందాం. జోబులో పెట్టుకుంటారు. అంటే ఆరీలా ఉంది, నాకు భయం ఉంది. ఒక బ్యాటరీ జోబులో పెట్టుకుంటాం ఎమర్జెన్సీ. వద్దులే, బ్యాగ్ వేసేసుకుంటాం మొత్తం. అంతే దా ముందుకు రా. అన్న ఉన్నాడు కదా లోపల, అన్లాక్ చేసి పెడతారు. పాములు ఉంటాయి సార్ జాగ్రత్త. ఇక స్వామీజీ అన్న ఏం చేస్తున్నాడో, లేదంటే అసలు ఈమె ఎక్కడికి వెళ్ళిందో ఏం అర్థం కావట్లే కదా. కళ్ళ ముందు పారిపోయింది, ఆయన ఏమో ఇంకా రావట్లేదు. ఎక్కడ ఉన్నాడో ముందుగానే వెళ్దాం పోయి. మా శ్యామవి ఇక్కడ కానున్నావా? కొంపడి ఉంటుంది అన్న. అల్లిపోయాను. శ్యామవి ఏమైంది నరేష్? ఆల్రెడీ పారిపోయింది కదా. అన్నా ఆల్రెడీ పారిపోయింది కదా. పారిపోయింది ఎలా తెలుసు? నాకు తెలుసు. నాకు ఆల్రెడీ నేను నువ్వు వచ్చినప్పుడే నాకు అర్థమైపోయింది. అది నువ్వు మంత్రదండాల్లో కూడా అది చేస్తుంది. మరి ఏం చేద్దాం? నీకు 5 నిమిషాలు కాపాడమని చెప్పిన కదా నేను. అన్నా నేను ఎదురుగుండానే ఉన్నాం ఇద్దరం తెలుసా. ఆయన అట్టు నేను ఇటు ఉన్నాం, లేచింది పరిగెట్టింది, నేను కింద పడిపోయా. ఇగో ఇదే రాయి తగిలి కింద పడ్డా. ఆమె పరిగెట్టినప్పుడు ఏం చేసిందో, ఆమె శక్తులు ఉపయోగించిందో నేను కింద పడ్డా. పట్టుకోరా పోయి జస్ట్ మిస్. మళ్ళీ నీకు 10 నిమిషాలు సతాయిస్తుంది. మన అందుకు సతాయించి దొరుకుతుంది. దొరికిద్దా? దొరుకుద్ది. సతాయించినా పర్లేదు, దొరికితే అదే హ్యాపీ. దొరుకుతుంది. ఇంకా నేను బంధించి పడేస్తే ఇంకా. అందుకే నేను పూజ చేసుకొని వచ్చింది. శ్యామ్ కింద మొత్తం చెక్ చేద్దాం అన్న. వెళ్దామా? చెక్ చేయి. లైట్లు వేసుకుంటాం, అందరూ కింద చూసుకుంటాం. కప్పలు రప్పలు ఉంటాయి, చూసుకోండి. పాములు ఇక్కడ గడ్డిలోంచి బయటకు వచ్చండి. ఇక్కడ ఫ్రీగా నడుద్దాం. ఒకటి లాంగ్ టార్చ్ చేయటు కింద వేయండి. జాగ్రత్త అన్న. బల్లి చూడు ఎంత ఉన్నా. జాగ్రత్త చెట్టు కింద చూసుకుంటా. ముఖ్యంగా పాములు గీములు మనం చెట్టు ఎలా అనుకుంటాం అందరూ జాగ్రత్తగా. ఎంత ఉన్నాయంటారు ఇవన్నీ. అలా నీకు ఇంకా ఏదైనా ఆత్మ ఆమెలు దూరిందంట, వాళ్ళకంటే ఏం జరిగిందంట? ఎవరిది? క్షణానికి
ఇలా అయితే కానీ మనం ఫాస్ట్గా వెళ్తాం. శ్యామ్ ఇన్ని గదిలో ఉన్నాయంటే ఇక్కడ మర్చిపోయి నేను చాలా పోయింది వచ్చి చూడు చాలా. ఎవరది? సౌండ్ స్వామి శ్యామ్ ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఫాస్ట్గా చూసేసి ఒక్కసారి ఉన్నారేమో. అన్న వాళ్ళు లేరానా? ఏ ఆ సౌండ్ ఏంటనా? నాకేం తెలిసిపోయా, దెయ్యాలు తప్ప ఇంకేముంటాయి ఇక్కడ, మళ్ళంటి వాళ్ళు గోష్ అంటారు తప్ప. గుండె ఒకేసారి జల్లు అన్నదన్న. మరి చెట్టు ఇది మాకు ఇంపార్టెంట్ లోపల బయట ఉందో లేదో, అక్కడ ఎక్కడ ఉంటుందో తిరుగులు కట్ట ఉంటుంది. అమ్మా శాంతి ఉంటే మర్యాద వచ్చాయమ్మా. ఓపెన్ చేద్దాం. చాలా సైలెంట్గా వెతుకుదాం. మన మాట వింటేనే ఒకవేళ ఆమె అర్థమయ్యి పారిపోతుందేమో వేరే చోటుకి. సైలెంట్గా ఎదుగుదాం, నడక సౌండ్ మాత్రం అనుకోవాలి. ఓకే. లేదు బాబా, దొరుకుతుందని చెప్పినా దొరుకుతా. సైలెంట్గా ఉండండి, నాకేదో తేడా కొడుతుంది. అన్న ఎవరు? ఇది బ్లాక్ షర్ట్ కనపడుతుంది, ఎవరితో వేయాలో అర్థం కావట్లేదు. ఎవరున్నారన్నా? లేరు. ఎలా వెళ్ళినట్టు అనిపించిందా? అనిపించింది. నల్ల చోడం, అది ఆ అమ్మాయి మాత్రం కాదు, ఇంకేదో దెయ్యం మనల్ని అట్లా లాక్కెళ్తుంది.
వెనక అవసరం లేదు. నాకు తెలిసి అక్కడ మనం డబ్బా వచ్చింది లాగింది ఆ అదే. అమ్మాయి కోసం. డబ్బా లాగింది అదేనేమో. 100%. ఈ అమ్మాయి ఎక్కడ ఉందో వెళ్ళి తీసుకెళ్ళిపోవాలి అంటే ఆ అమ్మాయిని చంపేస్తుంది. నాకు భయం వేస్తుంది భయ్యా. నాకు ఇక్కడ ఎవడో సైకో ఉన్నాడు. ఇక్కడ చూపించు ఒకసారి. అంటే వాడు మనం ఎవరో సౌండ్ విని కంగారులో పరిగెట్టేశాడు. నీరు కూడా ఉంది, అగ్గి పెట్టి కూడా చూసి వెళ్ళిపోయాడు కంగారులో. కదన్నా సైకో ఉన్నాడు ఇక్కడ. చూసావా ఇది? సార్ నేను చూస్తాను. నాకు సౌండ్ ఏమడింది కదా. రే ఎవరది? కావాల్సిన అమ్మాయి. దొరకదా అన్నాక ఇందాక ఏ రూమ్లో పెట్టిందో అదే రూమ్లో ఉంటుంది. స్టార్టింగ్లో మీ దగ్గర పారిపోతుంటుంది, అదే రూమ్లో ఉంటుంది. మనం బయట మనం పారిపోయిన అమ్మాయి ఉంది కదా, ఆ రూమ్లోనే ఉంటుంది అట్లా. అవునా? వెళ్ళొద్దా సైలెంట్గా, అసలు ఎవరు మాట్లాడితే పారిపోతాయి. మనం చూసుకున్నాం. నడన్న ఏమైంది? అన్నా నడిచానా, ఇది కొంచెం లైట్ తగ్గిలా ఉంది చూడు. అప్పటి నుంచి అదే ఇంకో చూడు, లైట్ చాలా తగ్గింది. ఏం కనబట్లేదు ముందు. ఫస్ట్ లోపల చూసేస్తుందా, అది అయిపోతే ఒక పని అయిపోతాం, తర్వాత మారుతాం. ఎక్కని
ఎవరు అరుపు? అదే 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 వెనక్కి తిరుగు. ఎవరది? అదే కదా అలాగే నాకు లైట్ మార్చాను అన్న కొంచెం. అన్న ఉంటుందన్నాడు కదా. ఉంటుంది చూడండి, నన్ను మళ్ళీ పిలుస్తారు ఫ్యామిలీ. లేదుగా అన్న. ఏ రూమ్లో? ఎక్కడున్నా? ఈ ఇంట్లో అయితే లేదు. ఆ ఇంట్లో అన్నా ఫాస్ట్గా ఇక్కడే ఉంది. అన్నని పిలు ఫాస్ట్ పిలు. అన్న పట్టుకుంటాడు. అన్న ఇక్కడే ఉన్నారు. అన్నదా అన్న రా అన్న. ఏదో తీయన్న బాబు, దూరం తీరిపోయేలా ఉంది. చెప్పినా చాలా అన్న ఇందాక ఉంటుందని ఎక్కడిని పోదు, ఎక్కడికి పోదు. ఏమో అన్న, మా కంగారు మాది, మేమే కదా తీసుకొచ్చాం. ఇంకా మరి ఏం చేస్తాం, రిస్క్. ఆమెకి ఏదో దెయ్యం తగ్గిద్దామని చెప్పేసి మిమ్మల్ని పిలిచాం. ఏమో ఈమెకి ఎలా అయింది, ఏదో దొరికింది కదా, ఆమె ఏదో చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోదామన్న రప్పించు. కళ్ళ ముందు చేతికి దొరికినట్టు పారిపోతుంది. నువ్వు ఎప్పుడు ఇంతకుముందు నా మనసులో నువ్వు నీ పాత వీడియోలో చూసింటావు. ఏముంటుంది నా పాత వీడియోలో కానీ నా మనసులో పోతే మంత్రిస్తాను. ఇవాళ ఈ అమ్మకి ఏం చేస్తున్నామంటే నా మెల్ల ఉన్న మంత్రాలన్నా ఈ మంత్రాలన్నా మేము వేస్తాము. ఇదే అంటే ఇది ఎక్కడంటే అక్కడ తీయకూడదు, పోయి ప్రశాంతంగా ప్లేస్లో తీసేద్దాం అనుకున్నా. ఇక్కడ పూజ చేద్దాం అనుకున్నా. యాక్చువల్లీ నాకు కుదరట్లేదు, అనుకూలించట్లేదు. కాబట్టి ఇక నా పవర్ఫుల్ ఆకలి వస్తున్నటువంటి మంత్రాలను అనేసి ఆమెను ఆలోచిస్తాను. మీరు ఎలా అంటే మాకేం తెలియదు కదా. ఇంకా ఈమె ఫ్రెండ్ చనిపోవడం వల్ల తన ఆత్మ ఈమెకి పట్టేసి శ్మశానంలో తిరుగుతూ ఉంటే వీళ్ళ బంధువులు మాకు ఫోన్ చేసి ఇన్స్టాగ్రామ్లో టచ్లో ఉన్నారు కొంతమంది, నా ఆడియన్స్ వాళ్ళ ఫ్యామిలీస్లో ఉన్నారనమాట. వాళ్ళు ఈమెను పట్టుకొని ఏదో ఒకలాగా ఇంటికి తీసుకురండి అంటే ప్రతిరోజు రాత్రిపూట శ్మశానానికి వెళ్ళిపోతుందంట. నేను ఆల్రెడీ ఫుటేజ్ చేశాను కూడా మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో. అయితే ఈమె నుంచి దెయ్యాన్ని వదిలిపించేద్దామని నా పాత పరిచయమైన మన రవి అన్నని పిలిస్తే ఆయన వదిలించడానికి చాలా కష్టపడి ట్రై చేశాడు. కానీ చేతికి దొరికిందల్లా పారిపోతుంది 3-4 సార్లు. సో చివరిగా ఇప్పుడు దొరికింది. ఆయన ఏదో చేస్తారంట, మంత్రం వేసి ఆయనలో వదిలేస్తారంట. ఫేక్ అనుకునే వాళ్ళు ఇప్పుడే స్కిప్ చేసేయచ్చు నా వీడియోని. ఎందుకంటే ఎంత కష్టపడి చేస్తున్నామో, ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో మేము ఉన్నామనేది మాకు మాత్రమే తెలుసు, నా ఆడియన్స్కి తెలుసు. సో ఫేక్ అనుకునే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, నిజం అనుకునేవాళ్ళు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మేము ఇప్పుడు లైక్ అడిగే టైంలో అయితే అస్సలు లేము. అన్న మీరు చేయాల్సింది చేయండి అన్న, ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోవడం. చేతులు కొట్టి దండ వేయించుకోమ్మా, మనం సేఫ్ అయిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు ఎక్కడి నుంచి. ప్లీజ్ నా మాట విను అమ్మా, నీ ఫ్రెండే కదా, ఆత్మను భయపెట్టవద్దు, చంపేస్తావేంటి. అందుకుంటుంది 5 నిమిషాలు. ఏం కాలే కదా. ఏం కాదు, అందుకుంటుంది 5 నిమిషాలు. అది నిజంగా ఏం కాదు కదా. ఏం లేగదు కదా ఇప్పుడు లేపినా. లేదు అమ్మా లేదు. ఆ రుద్రాక్ష వేసినందుకు ఇప్పుడు సేఫ్ కదా గైస్, అంతే కదా అమ్మా. గైస్ చూడండి అంతే ఎలా బిహేవ్ చేస్తుందో. లేస్తుందా అన్న కొద్దిసేపటికి.
దగ్గరే ఉంటుంది మరి సేఫ్టీ కోసం, మళ్ళీ లేచి పారిపోతే ఇలా దూకి. మళ్ళీ ఎవరికైనా వెళ్ళిపోవడమే కదా. ఏమన్నా కార్లో మాట్లాడుతున్నాం అన్నా కాదు అసలు లాగట్లేదు ఏంటన్నా, లేవు ఒకసారి అమ్మ. నీ దగ్గర లేనిపోయిన డౌట్లు రా నాయన. 5 నిమిషాలు ఒక్క నిమిషం వద్దులే అన్న. ఒక్క నిమిషం ఆగని చెప్పినా కదా, లేట్ అని చెప్పినా కదా, లేస్తే అని చెప్పినా కదా, ఎందుకు కంగారు పడుతుంది అంటే లాగట్లేదు కదా స్వామి, ఎందుకు 5 నిమిషాలు అంతలేక అటు కార్ దగ్గర చూసినాము. అన్నా వచ్చే త్వరగా మరీ ఎక్కువ అమ్మ శాంభవి లే అన్నా నేను మీ ఇంట్లో వాళ్ళు పంపించారు, నీకు బాగాలేకుండా ఇది అసలు కథ. మీ ఇంట్లో వాళ్ళు పంపించారు, నీకు వేరే రకరకాలుగా అయింది. నేనేం లేదు, మీ ఇంటికాడ తిప్పుతాం. బట్ రమ్మ ఏం కాదు, ఇక్కడ సిటీకి దూరంలో ఉన్నా, మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నా, తీసుకోవచ్చు మేము. నీకు ఏమైందో మొత్తం చెప్తానమ్మా, నువ్వేం భయపడకు. మీ చుట్టాలు పంపించారు, కంగారు పడకు. మీ నాన్న పేరు రామకృష్ణే కదా, మీ నాన్నే పంపాడు. మీ నాన్న పేరు నాకన్నా తెలుస్తుంది, మీ నాన్నే పంపాడు. ఓకేనా? నీకు దెయ్యం పట్టింది, నువ్వు వదిలేద్దామని పంపించాడు. మేము భయపడ్డాం అవసరం ఏం లేదు. అర్థం చేసుకో. సరే దామ్మా, కారు ఉంది, దాన్ని నేను గురువు కదా, ఏం కాదు, నీకు ఏం కాదు. నీలో దెయ్యాన్ని చూసింది ఆయన. జాగ్రత్త, ముందుకు పరిగెట్టుకుని చూసుకుని వెళ్ళిపోయిన వెళ్ళిపోద్దు. మెళ్ళ వచ్చిందంట. వస్తుందా అన్న? రాదు కదా ఇంకా. ఏం రాదు. అదా చూసావా దెయ్యం ఉన్నప్పుడు ముట్టుకొని ఇచ్చింది. ఇప్పుడు దెయ్యం ఉన్నప్పుడు పట్టుకుంటే ఏమనలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి కాబట్టి నేను తెలియదు కాబట్టి. అమ్మ నీకు నిజంగా నేను తెలీదా? పొద్దున్న నుంచి అన్నాం మనం కలిసి. కూర్చో, కార్లో కూర్చోవచ్చు. కూర్చోమ్మ. కార్లో కూర్చో. లోపలికి వెళ్ళి. పాపం తనకి ఏం అర్థం కావట్లేదు అన్న. ఏం అర్థం కావట్లేదు, షాక్లో ఉంది. జరగమ్మ, లోపలికి శ్యామ్ కొట్టాను నరేష్. అన్నా. ఓకేనా? చెప్పన్నా. యాక్చువల్లీ ఏమైందంటే, వాళ్ళు మీకు తెలియకుండా మధ్యలో నేను ఒకసారి ఫోన్ మాట్లాడినా, ఈ మధ్యాహ్నం పూజ గ్యాప్లోనే. వాళ్ళకు నువ్వు నెంబర్ ఇవ్వకపోయినా నేను తెలుసుకున్నా, నా దాంతో నేను చేస్తే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక ఆమె క్లోజ్ ఫ్రెండ్ అంట, బెస్టీ. ఆమె చనిపోయింది. ఆమె చనిపోయినాక యాక్సిడెంట్ అయిన నుంచి ఈమె రోజు స్టోరీ ఏంటంటే, రాత్రి అయితే రాత్రి, పొద్దుగాల అయితే పొద్దుగాల అన్నం తింటుంది, ఉంటుంది, ఇట్లా బయటికి పోతున్నా అని చెప్పేసి శ్మశానంతో పోతుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. అది ఈమె కథ. ఏంటంటే ఇంకా ఈమెకు ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి ఏమైనా కోరికలు ఉన్నాయో ఏమున్నాయో తెలియదు అది మనకి. అందుకే ఆమెను అంత సతాయిస్తుంది. సో మళ్ళా ఈ ఫిర్బీ రాకుండా కూడానే ఆ మంత్రదండన మనం ఇచ్చింది ఆమెకు. ఇక ఆ మంత్రదండనే మా అమ్మకు పనిచేయాలి. ఆ మంత్రదండన మనం ఇచ్చినాం కాబట్టి ఇక దానివల్ల ఆమె సేఫ్ జోన్లోనే ఉండేటట్టు చూస్తాం మనము. సో దానికి ఇంకా ఏమీ కాదు 99%. ఇక అది మళ్ళీ పీడిచ్చి మళ్ళీ దయం అవుతుందా అనేది గ్యారంటీ అయితే ఇవ్వలేము. బట్ అది బాగా డేంజర్ దయం. ఎందుకంటే మనం ఇప్పుడు బిల్డింగ్లో కూడా ఎన్నిసార్లు తిప్పింది మనల్ని, అటు చుక్కలు తిప్పింది, ఇటు చుక్కలు తిప్పింది, 10-15 సార్లు తిప్పింది అన్న పైకి కిందికి. ఇంకా శ్యామను అడుగు ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో.
అలా కాదన్నా, మన ఆడియన్స్ కోసం దెయ్యాలు కథలంటే మన వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ కదా. అవును. నీ లైఫ్ లో నిజంగా చూసిన ఒక ఇలాంటి అమ్మాయి సంగతి ఏమన్నా జరిగిందా? అమ్మాయి దేహం పట్టడానికి కాదు, మనం చూస్తూనే ఉన్నాం కదా రోజు ఇడిపించేది. ఇప్పుడు ఇది రియల్ సంఘటనే కాబట్టే కదా మనం ఇడిపించేది. అసలు అమ్మాయికి ఏమైనా తెలుసా? ఏమైనా చెప్తుందా? చెప్పు. ఏం చెప్తలేదు కదా. లైవ్ లో అడుగుతా, లైవ్ లోనే ఇన్ని దాదాపు 6-7 ఎపిసోడ్లు చూసారు కదా వాళ్ళే. ఆమె ఎలా బిహేవ్ చేసింది, లాస్ట్కి వచ్చేసరికి ఏమైంది? నీ పేరేంటి? శాంభవి. నీకు దెయ్యం పట్టిందా? అసలు ఎందుకు ఎక్కడ ఉన్నావు నీకు తెలుసా? నాకేం తెలియదు. అది పరిస్థితి. ఇంకా మిగతా ఎక్స్పీరియన్స్ను మిస్టర్ శ్యామ్ గారిని అడిగితే మీరు తెలుస్తుంది. శ్యామ్ గారు ఏముంది, 300 ఎపిసోడ్ నుంచి వస్తున్నాడుగా బాగానే. శ్యామ్, నా ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదన్న. నాకు ఏంటంటే నాకు మార్నింగ్ తన పేక పట్టుకుని నాకు మ్యాథ్స్ నేను చచ్చిపోయాను అనుకున్నాను అంతే. ఇంకా నేను చెప్తాను కదా, నేను ఎంత వదిలించుకున్నా సరే ఆవిడ కూడా పక్కనే వింటుంది కదా ఆవిడని. అవును మేడం, మీరు వింటున్నారు కదా. అది మీరు నన్ను ఏం చేశారు, మీరు నన్ను ఏం చేస్తారంటే నేను నీకు ఏం పాపం చేశాను తెలియదు, కానీ మిమ్మల్ని దగ్గరకు వస్తే నా డైరెక్టర్ నా పేక పట్టేసుకుని చాలా అంటే చాలా గట్టి పేక పట్టుకున్నాను. మీరే నాకు అది నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. అది మిమ్మల్ని చూశాను, నేను నరేష్తో వెళ్ళేటప్పుడు చూశాను, చాలా చాలా దెయ్యాలు చూశాను. అంటే ఒక అమ్మాయిలోకి దెయ్యం రావడం అంటే ఇదే నాకు ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్ చెప్పడం. అంటే ఇంతకుముందు ఒక హిజ్రా భయంకరంగా బిహేవ్ చేసింది చూసాం, కానీ ఇది ఫస్ట్ టైం కదా. మళ్ళీ మనం చాలా అలా అనుకుని మళ్ళీ నీ మీద చెయ్యేద్దాం అనుకున్నా సరే నాకు చెయ్యి రావట్లేదు. నాకు ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు నాకు. ఇంకా మిమ్మల్ని ఏం చేశాను తెలుసా, నేను మిమ్మల్ని ఓపెన్ గా చెప్తున్నాను. ఓపెన్ గా చెప్పాలంటే మిమ్మల్ని దోశాను అంతే తప్ప ఇంకేం చేయలేదు. నేను రాకపోతే ఏం చేద్దాం అనుకున్నాను? రాకపోతే అంటే నాకు చేతిలో ఏది ఉంటే అది కొట్టేద్దాం అనుకున్నాను. నేను రాకపోతే కొట్టేద్దాం అనుకున్నాను. నిజంగా నువ్వు రాకపోతే అమ్మాయి చచ్చిపోతుంది తప్ప మనకు లాభం ఏంటి? చచ్చిపోవడం కదన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చచ్చిపోయేలా ఉన్నాను కదా అన్న. మరి కాశాము. ఇప్పుడు నేను నీకు ఇంత ముందు కూడా నీకు ఒకసారి పడితే వదిలిచ్చిన, నీకు కొన్ని చెప్పినా కదా విద్యలు. నువ్వు ఎందుకు భయపడతావు నాకు అర్థం కాదు. కొంచెం లైట్ గా నేర్పించా కదా. అమ్మాయి మీద నేను చేసుకోలేకపోతున్నాను కదా అన్న అక్కడ మెయిన్. అలాగే నేను అమ్మాయి మీద చేసుకోలేకపోతున్నాను అన్న. ఇప్పుడు తన మీదకి వస్తుందంటే నేను ఇప్పుడు వచ్చి ఏ అమ్మాయి మీద చేసుకోలేదు. ఇప్పుడు తను సడన్ గా వచ్చేసి తనలో దెయ్యం ఉందా ఏముందా అని నేను వద్దాం అంటే నాకు పేక పట్టుకుని చెప్పేస్తున్నాను. నిజంగా నువ్వు లేకపోతే నేను నా చేతిలో ఏదో నా ఫోన్ చేతిలో ఉంది. ఇప్పుడు నేను వచ్చే లోపల మీకు కొంచెం సేపు బంధించి పూజ సామాను అవన్నీ రెడీ చేయమని చెప్పిన కదా. అప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే నీకు భయపడ్డావా ఏంది? అసలు నువ్వు ఏం చేసావు? అసలు నీకు అప్పుడు ఇచ్చిన నువ్వు ధైర్యం అయితే ఇప్పటికీ ఉందన్నా. నేను చెప్తున్నాను కదా, ధైర్యం అయితే ఉందన్నప్పుడు ఆమె చేతులతో ఎందుకు తన్నులు తినేసుకున్నాను? తన్నులు తినేసుకోవడం అంటే ఆవిడ ఆడపిల్ల కదన్న. ఆడపిల్ల మనం ఇంకేం చేస్తాం చెప్పాను. అదంతా వదిలే టాపిక్. మధ్యలో శ్యామ్ అన్న మీ ఇద్దరు చూసారు కదా, మధ్యలో ఒక అట్ట పెట్టి బాక్స్ ఆటోమేటిక్ గా కదిలిందన్న. అది వేరే దయ్యం. అది వేరే దయ్యమా? నాకు అప్పటి నుంచి అదే డౌట్ కొడుతుంది. ఆ బిల్డింగ్ లో నీకు ఎక్కువసేపు పూజ ఎందుకు పెట్టని తెలుసా? ఆ బిల్డింగ్ లో ఇంకో దయ్యం ఉంది. అది మనకేమన్నా పడుతుందేమో. లాస్ట్ లో వెళ్ళిపోదాం ఫాస్ట్ గా అన్నావు కదా, అందుకే వెళ్ళిపోదాం అన్నది. అసలు యాక్చువల్లీ పూజ చేసి విడిపిద్దాం అనుకున్నా. ఆ మంత్రదండన అంటే ఊరికి వేయకూడదు, ఇక సగం శక్తి పోయినట్టే. కానీ తప్పకుండా మార్చాలి, ఆమెకేం తెలుస్తలేదు. అక్కడ ఇంకో ప్రాబ్లం మనకు క్రియేట్ అయ్యేటట్టుంది. దాన్ని ఇంకోసారి మనం సపరేట్గా మనం ముగ్గురం వచ్చి ఇంకొకరు ఎవరైనా సపోర్ట్ తీసుకొని దాన్ని ఒకసారి పట్టుకోవాలి. ఆడ కంపల్సరీ నాకు తెలిసి అక్కడ దయ్యం ఒకటి ఉంది. లాస్ట్లో ఒక బీర్ సీసా అగ్గిపెట్టి ఉంది చూసావా? అక్కడ సైకో గార్డ్ కూడా ఉన్నట్టుంది. అది ఫ్రెష్గా మధ్యలో అరుపులు వచ్చినాయి. లాస్ట్ విచిత్రమైన సౌండ్లు అరుపులు వచ్చినాయి. అంటే ఇప్పుడు అక్కడ ఎగ్జాక్ట్ గా మీకు కనబడింది ఏంటంటే దెయ్యం ఒకటే సైకో ఒకటి అంతేనా? సైకో అనేది అనుమానాస్పదం. దయ్యం అయితే ఆల్మోస్ట్ ఆల్ ఉంది 100%. ఓకే, దయ్యం ఆల్మోస్ట్ 100% ఉంది. యాక్చువల్లీ పూజ చేసి తీసుకుందాం అనుకున్నా కానీ ఇక తప్పని పరిస్థితిలో మనము ఈమెకు ఈ మంత్రదండన వేసి చేయాల్సి వస్తుంది. సో విన్నారు కదా గైస్, శ్యామ్ ఇంకా అన్న, చేతబడి అన్న, మన రవి అన్న ఎక్స్పీరియన్స్లు. సో నా వరకు అయితే ఇది ఒక భయంకరమైన జర్నీ అనమాట. ఈ మార్నింగ్ నుంచి నైట్ అర్ధరాత్రి 12 అవుతుంది. మార్నింగ్ శ్మశానంలో ఆమెను పట్టుకొస్తే రూమ్లో ఒక 4 గంటలు, ఈ దెయ్యాల కోటలో ఒక 4-5 గంటలు చిత్రహింసలు పెట్టినట్టే చెప్పాలి మమ్మల్ని. అయితే అంతా చిత్రహింసలు పెట్టేసి ఇంకో ప్రశాంతంగా నిద్రపోతుంది ఈవిడి. అమ్మ ఎంత హ్యాపీగా నిద్రపోతున్నాం అమ్మ, మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి నానా తిప్పలు పెట్టి. అది గైస్ ఇప్పుడు ఈమెనైతే వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి
వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ నాన్నకి అప్పు చెప్పేసి మేము ఇంటికి అయితే వెళ్ళిపోతాం. గైస్ ఇక్కడతో ఈ గోస్ట్ హంటింగ్ అయితే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా కొత్త హాంటెడ్ ప్లేస్లో అయితే మనం వీడియోస్ అయితే సూన్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఈమెనైతే వాళ్ళ ఇంట్లో అయితే డ్రాప్ చేసి మేము ఇంటికి వెళ్ళిపోయాం. సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే దెయ్యాల వీడియోలు అంటే ఇష్టం ఉన్నా ఇంకా చాలామందికి ఇది రీచ్ అవుద్ది అనమాట. సో టాటా, బై బై గైస్. నెక్స్ట్ న్యూ గోస్ట్ హంటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.